ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే 1-1 రీవాల్యుయేషన్. సో రిజల్ట్స్ అనేది చూశాను. చాలామంది ఏంటంటే 1 లేదా 2 సబ్జెక్టులు అనేది ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు బాగా రాస్తే రీవాల్యుయేషన్ అనేది పెట్టండి. ఓకేనా? సో మీరు ఏమీ రాయకుండా మనీ కడితే రీవాల్యుయేషన్ పెడితే పాస్ అయిపోతాం అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు బాగా రాసి ఫెయిల్ అయ్యాను అనుకుంటే రీవాల్యుయేషన్ అనేది పెట్టండి. రీవాల్యుయేషన్ కంపల్సరీగా పాస్ అయితే చేసేస్తారు. ఓకేనా? అందులో ఏ డౌట్ లేదు. అది కూడా మీరు జస్ట్ పాస్ మార్కులకి అటెంప్ట్ చేసి వచ్చారనుకోండి, రీవాల్యుయేషన్లో కూడా పాస్ చేయరు. ఓకేనా? సో జస్ట్ ఫర్ సపోజ్ 30-35 మార్క్స్కి పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసి 30-35 మార్క్స్కి కరెక్ట్గా రాసి రిమైనింగ్ మార్క్స్కి అటెంప్ట్ చేసినట్లయితే పాస్ అనేది చేస్తారు. ఓకేనా? 30-35 మార్క్స్కి పర్ఫెక్ట్గా రాసి రిమైనింగ్ 70 మార్క్స్కి పేపర్ కొద్దిగా రిలేటివ్గా అటెంప్ట్ చేస్తేనే పాస్ చేస్తారు. ఓకేనా? రిలేటివ్గా కాకపోయినా కొద్దిగా ఎలా ఉన్నా సరే పాస్ అనేది చేసేస్తారు. అంతేగాని మీరు 30-35 మార్క్స్కి మొత్తం పేపర్ అటెంప్ట్ చేశారనుకోండి, మొత్తం పేపర్ అటెంప్టే 35 మార్క్స్కి అటెంప్ట్ చేశారనుకోండి, పాస్ అనేది రీవాల్యుయేషన్లో కూడా చేయరు. ఓకేనా? చెప్తాను కదా, ఒక 30-35 మార్క్స్కి పర్ఫెక్ట్గా రాసి రిమైనింగ్ 70 మార్క్స్కి కొద్దిగా అటు ఇటుగా రిలేటివ్గా అటెంప్ట్ చేస్తేనే పాస్ అనేది చేస్తారు రీవాల్యుయేషన్లో. ఓకేనా? అది రీవాల్యుయేషన్ అని చెప్పాను కదా, మీరు కరెక్ట్గా రాసి పర్ఫెక్ట్గా నాకు నమ్మకం ఉంది ఈ సబ్జెక్ట్ రీవాల్యుయేషన్ పెడదాం అనుకుంటున్నానంటే పెట్టేయండి. ఓకేనా? మళ్ళీ అందులో మనీ గురించి అయితే ఆలోచించద్దు. ఓకే, రీవాల్యుయేషన్ ఫీ వచ్చినప్పటికి 1000 అనమాట. లాస్ట్ డేట్ వచ్చినప్పటికి రీవాల్యుయేషన్కి ఈ మంత్ 11 అనమాట. ఓకేనా? ఈ మంత్ 11 లోపు అనేది మీరు ఫీ అనేది కట్టాలి రీవాల్యుయేషన్కి. మరి మీరు 11th దాటేసి కడితే మాత్రం ఫైన్ కట్టించుకుంటారు. సో 11th లోపు కట్టేయండి. ఫీ అనేది ఎక్కడ కట్టాలంటే ఎగ్జామ్ ఫీ పక్క రూము ఎగ్జామ్స్ అలానే ఉంటుంది. ఓకేనా? మీరు కాలేజ్ ఫీజు అది కడతారు కదా, కాలేజ్ ఫీ కట్టిన పక్కనే రూము ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ అలా కట్టాలి ఫీ. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సరిగ్గా రాయలేదు మేము ఈ సబ్జెక్టు. ఓకే, ఫర్ సపోజ్ బీసీఎంఈ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మేము సరిగ్గా రాయలేదు అనుకుంటే, సో సప్లీ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఈ సెకండ్ సెమ్లో ఉంటుంది మనకి. ఓకేనా? ఈ సెకండ్ సెమ్ మనకు జరుగుతాయి కదా ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్లో మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనకు సప్లీ పెట్టేస్తాడు. సో అప్పుడు మీరు క్లియర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మీరు అప్పుడు కూడా క్లియర్ చేసుకోకుండా ఉంటే కనుక మళ్ళీ మీకు ఎప్పుడు జూనియర్స్తో పెడతారు. అంతవరకు కాకుండా సరిగ్గా రాయలేని సబ్జెక్టులు ఏమన్నా ఉండుంటే సో ఇప్పుడు సప్లీలో క్లియర్ చేసుకోండి. ఓకే, సో బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ కూడా మన పేజ్లో ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ వారియర్స్ అనమాట. సో ఇప్పుడు వరకు అయితే మాత్రం చాలామంది కూడా ఫాలో చేయలేదు ఫస్ట్ ఇయర్ వారియర్స్. అంటే ఈ ఫస్ట్ ఇయర్ వారియర్స్ పేజ్ గురించి కూడా తెలియదు. సో ఇప్పటి నుంచి అన్నా సరే కొద్దిగా శ్రద్ధ పెట్టి చదివితే సో సప్లీలో క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ సెమ్ మాత్రం బాగా చదవండి. ఓకే, ఆల్రెడీ మనకు ఒక దెబ్బ పడింది, దెబ్బ పడితేనే కదా తెలిసి తర్వాత. సో ఒక దెబ్బ పడింది ఫస్ట్ సెమ్. సో సెకండ్ సెమ్లో అలాంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు. ఓకేనా? సెకండ్ సెమ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకుంటాను అనుకుంటే మీ ఇష్టం. ఓకేనా? ఫస్ట్ సెమ్ మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది, సెకండ్ సెమ్లో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మళ్ళీ రాకూడదు. ఓకే, ఆల్రెడీ మనకు ఒక దెబ్బ పడింది, ఈ దెబ్బ మళ్ళీ మనకు పడకూడదు. చూసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ సెమ్ వచ్చినప్పుడు బాగా రాయండి. ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం రాకూడదు. ఓకేనా? అండ్ బాగా రాసినా సరే ఫెయిల్ అయ్యామనుకుంటే అది కామన్గా జరుగుతుంది అక్కడ. సో రీవాల్యుయేషన్ అనేది పెట్టేయండి. ఓకే, అండ్ అంతే. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసుకోవాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.